ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పవన్ కళ్యాణ్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. ఉదయం 5:30కే గ్రౌండ్లోకి దిగారు. సొంత పార్టీ మంత్రిని నిలదీశారు. దుర్గేష్ గారు, మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ టూరిజం మినిస్టర్ ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ యుద్ధాలు అవసరం లేదు. యువర్ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్ ని ప్రశ్నించారు. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యు ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సీఎం మీటింగ్ వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఎమ్మెల్యేని అలర్ట్ చేశారు. పెట్టుబడులు పారిపోతారంటే సార్, అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. కొంతమంది పవన్ కళ్యాణ్ ని కుల ప్రస్తావన తీసుకువచ్చి అటాక్ చేస్తున్న ప్రెజెంట్ టైంలో పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా, వాటిపై ఫోకస్ చేయకుండా ప్రజా సమస్యలపై ఫోకస్ చేయడం నిజంగా గ్రేట్. ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గోదావరి పుష్కరాలు కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్. తమిళనాడులో 5,000 మంది గ్యాదర్ అయితేనే తొక్కిసలాట జరిగింది, ప్రజలు చనిపోయారు. మరి గోదావరి పుష్కరాలకి లక్షల్లో జనాలు వస్తారు. పరిస్థితి ఏంటి? వచ్చే భక్తులకి ఏమాత్రం అసౌకర్యం కలిగినా, నిర్వహణలో చిన్న లోపాలు ఉన్నా పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని అటాక్ చేస్తారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా బాగా తెలుసు. అందుకే ఎక్కడా కూడా లూప్ హోల్స్ ఉండకూడదని భావిస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి దిగి పరిశీలన చేస్తున్నారు. కేవలం ఫోటోలు, డ్రోన్లు, హంగులు, ఆర్భాటాలు వీటిపై కాదు, అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎలా నిర్వహించాలనే దానిపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. తన సహచర మంత్రినే పవన్ కళ్యాణ్ అందరి ముందు నిలదీశారంటే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం పుష్కర ఘాట్స్ ని అందంగా డెవలప్ చేయడమే కాదు, ఆ పుష్కర ఘాట్స్ లో గోదావరి నదిలోకి కాలుష్య వ్యర్థాలని రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. ఒక రకంగా పుష్కర ఏర్పాట్లని కేవలం రాజమండ్రికే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని ఘాట్స్ లో కూడా సేమ్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి, ప్రజలకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సో వ్యూస్, పాలిటిక్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇవాళ చూపించిన డెడికేషన్ సీరియస్లీ అందరి ప్రశంసలు అందుకుంటుంది. అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇవాళ క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనపై మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. లెట్స్ డిస్కస్.